బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయోధ్యాధిపతి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వైక రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. 500 ఏళ్ల సంవత్సర కృషి ఫలితంగా అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఎంతో వైభవోపేతంగా దేశ విదేశాలు సైతం శ్రీరాముని పద సన్నిధిలో తరిస్తూ ఉన్నారు. మరి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి వార్షికోత్సవ వేడుకలు ఎంతో వైభవోపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్లల్లా వైభవాన్ని మరొకసారి స్మరించుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్య గురించి, రాముడి గురించి మరికొన్ని ఆసక్తికర వివరాలు తెలియచేయడానికి పండితులు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, అలాగే ఏ పురాణం తీసుకున్నా, ఏ అంశం తీసుకున్నా కులంకషంగా నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలు చెప్పగల నేర్పరి, అలాగే తెలుగు మధ్వ పరిషత్ సంచాలకులు, మీ అందరికీ బాగా సుపరిచితులైన పండితులు కానుగోవి విజయవాడ వాసుదేవాచారి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామ్. అసలు జై శ్రీరామ్ అన్న నినాదంతో అసలు భారతదేశంతో పాటుగా విభిన్న దేశాలు కూడా మారుమ్రోగిపోతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతి ఒక్క తెలుగువారి గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానం ఇట్లా రెపరెపరాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయోధ్య వైభవం మీ మాటల్లో. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జై శ్రీరామ్. ఇవాళ ప్రపంచమంతా కూడా మన ఇద్దరి ప్రారంభపు మాటల్లో మీరు చెప్పిన మాట జై శ్రీరామ్తోనే ప్రారంభమైంది. ప్రపంచమంతా రామనామ ధ్వనితో అది ఒక విచిత్రమైనటువంటి ఆ చెవులలో ఒక రకంగా చెప్పాలంటే తుప్పు పట్టినటువంటిది తొలగిపోతూ ఉన్నది రామనామ ధ్వనితో. రాముడి యొక్క విశిష్టత, రామనామపు యొక్క విశిష్టత, ఆ రాముడు నివాసం చేసినటువంటి ఎవరి చేతను యోధ్య అంటే యుద్ధం చేయటానికి, యుద్ధం చేసి గెలవటానికి సాధ్యం కానటువంటి నగరం పేరే అయోధ్య. నేను ఇది వెళ్ళి గెలుస్తాను, ఈ ఊరిని కొల్లగొడతాను, రేపు ఆ ఊరి పేరు మార్చుతాను అని చెప్పటానికి రానటువంటి ఊరు ఏదైనా ఉందంటే అది అయోధ్య. యోధ్యం నశక్యతే. అలాంటి అయోధ్యలో ఇవాళ రామ్లల్లా. మనకు ఈ తెలుగు నాట ఈ రామ్లల్లా అన్న ఒక పదం కాస్త కొత్తగా అనిపించవచ్చు. ఏదో చిన్నపిల్లాడికి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా ముచ్చటగా ఉంటుందమ్మా. అంటే ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఆ రాముణ్ణి అసలు మన తెలుగు నాట రాముడు అనగానే మనకు ఎలాగుంటాడు? పట్టాభిరాముడు, పక్కన అమ్మవారు, లేకపోతే లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, ఆంజనేయ తదితర ప్రముఖులందరూ ఉన్నటువంటి మన దృష్టిలో రాముడు అనగానే అదే కల్పిస్తుంది. ఇప్పుడు భద్రాచలం ఉంది. భద్రాచలంలో రాముడు ఒక్కడే చూచినటువంటి చూపు మనకు లేదు, మన కంటికి ఆనదు కూడా. అది మనం కళ్ళు మూసుకొని భద్రాచలము అని అనగానే ఆ రాముడు, రాముడి పక్కన సీతామ్మవారు, లక్ష్మణుడు, ఆ ధనుర్బాణాలు ఖడ్గాలు పట్టుకున్నటువంటిదే రాముడి చిత్రం, భావచిత్రం మన కంటికి వస్తుంది. కానీ వాళ్ళ అయోధ్యలో రామలల్లా లేదా అయోధ్యలో రాముడు అని అనగానే ఇక్కడ ఉన్నటువంటి రాముడు మనకు అక్కడ కనపడడు. అక్కడ చిన్న పిల్లవాడు, ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న బాలకుడు. ఆ ఉత్తర భారతపు పరిభాషా ప్రాంతం, అక్కడ ఆ భాషలో పిల్లల్ని అతి ముద్దుగా, అల్లారు ముద్దుగా మేరా లాల్ అని అంటుంటారు. అంటే లాల్ అన్నటువంటి పదానికి అది ఉర్దూనా లేక హిందీనా దానిపైన మనం వెళ్ళకపోతే ఈ లల్లా లేక లాల్ అన్నటువంటిది నా పిల్లాడు, అల్లారు ముద్దుగా తల్లి పెంచుకున్నటువంటి వాడిని రామ్లల్లాగా పిలుస్తూ ఇన్నేళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రయాస. ఎప్పుడో మన పూర్వీకులు
లేక రాముడే నివసించిన, రాముడే పుట్టిన, రాముడే రాజ్యమేలిన, రాముడు భక్తుల్ని అనుగ్రహించినటువంటి ఆ తపోభూమి, పుణ్యభూమి, యోగభూమి, సాధనా భూమిలో రాముడు లేక 500 ఏళ్ల పాటు మన నిరీక్షణ. ఈ కళను మన భారత సర్కారు వారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మనందరి కళలను సాకారం చేశారు. మనందరి ప్రతినిధిగా వారుండి రామ విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఇంకా 2-3 రోజులకి వార్షికోత్సవం వస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఒక్కమారు మనమైతే ఆ రాముణ్ణి, రామచరితను, ఆ ఇతిహాసాన్ని మరొక్కమారు మెరుగేసుకుంటే ఎలాగుంది? పశువులు దాణా తిన్నాక ఓ చోట కూర్చొని అన్నీ నెమరేసుకుంటుంటాయి. అలా 1 సంవత్సరం నుండి మనకేం జరిగింది? ఆ రాముడి చరిత్ర ఎంత గొప్పది, దాని వెనక ఎంతమంది కష్టపడితే ఇవాళ రామాలయం మనకు వచ్చింది, రామలల్లా మన కంటికి కనిపించాడు. ఇది చాలా అరుదైనటువంటి విచారాలు ఇవన్నీ కూడా. అసలు మన భారతదేశ చరిత్రలో కానీ అసలు చరిత్రకారులు కందని ఎన్నో విషయాలు కూడా మనకు ఆ శ్రీరామ మందిర నిర్మాణంలో మనకు తొణికిసలాడుతూ ఉంటాయి. అసలు ఆ ప్రతిష్టకు కూడా ఎంతోమంది యోగులు, పీఠాధిపతులు, సత్పురుషులు, సామాన్య ప్రజల నుంచి అసామాన్యుల వరకు ప్రతి ఒక్కరు అందులో పాల్గొన్నారు. మీరన్నట్టుగా ప్రధానమంత్రి వారు ఒక దీక్షతో ఆ రామ మందిర నిర్మాణాన్ని పూర్ణం చేశారు. సో ఆ రాముడి వైభవం ఒక్కసారి మీ మాటల్లో. 500 ఏళ్ల చరిత్ర గల, సమస్యాత్మకమైన చరిత్ర గల దాన్ని యావత్ భారతదేశం అధిగమించింది, యావత్ ప్రపంచం అధిగమించింది, యావత్ భక్త కోటి అధిగమించింది. ఒక్కళ్ళది కాదు ఇది. మనం అక్కడ వెళ్ళకపోయి ఉండవచ్చు, అక్కడ మన వంతు ఒక ఇటుక రాయి మనం పెట్టకపోయి ఉండవచ్చు, మనం 10 రూపాయలు ఇవ్వకపోయి ఉండవచ్చు, మనకు శక్తి లేకపోయి ఉండవచ్చు. అందరూ అనుకుంటారు నేను అయోధ్యకు వెళ్ళాలి, ఆ రాముడి ప్రతిష్టప్పుడు నేను ఉండాలి, లేక రేపు జరగబోయేటువంటి వార్షికోత్సవంలో పాల్గొనాలి అని ప్రతివాడు అనుకుంటాడు. కానీ మానసికంగా ఇక్కడ కూర్చొని నా రాముడికి గుడి కట్టాలి, నా రాముడికి గుడి కట్టాలి. ఒకవేళ పేపర్లో ఏదో కోర్టు ఆర్డర్ కానీ, పేపర్లో ఏదో తనకు వ్యతిరేకమైనటువంటి ఒక జడ్జిమెంటు ఒకవేళ పేపర్లో వచ్చి ఉంటే ఆ చదివినటువంటి వాడికి మనస్సు చుముకుంటుంది, బాధ కలుగుతుంది. అయ్యో నేను కేసులో ఓడిపోయానే అంటే వీడే ఏదో కోర్టుకు వెళ్ళినట్టు, ఆ కోర్టులో అన్ని కాగితాలు ఈడే రాసినట్టు, అంత తనకు తాను తన్మయత్వం చెంది దాంట్లో ఉండిపోయి దానికి చూడటానికి పరాశరన్ గారు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ అందరూ ఉన్నారు. అంటే నేను ఒక్కడిని ఆ దేవాలయ ప్రతిష్టలో ఉడతా భక్తి అని అంటుంటారు చూడండి, స్వయం భాగస్వామ్యం అనుకోవటం. అంటే మానసికంగా తను అక్కడ ఉండి ప్రతివాడు, వాడికి అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరం ఉంది. అయోధ్య ఆ డిజైన్ స్ట్రక్చర్ అంతా వాడు టీవీలో చూసుంటాడు కానీ ప్రత్యక్షంగా వెళ్ళి చూసుండకపోయి ఉండవచ్చు. కానీ వాడికి ఏదో ఒక తపన, నా రాముడు రావాలి, నా రాముడు రావాలి అన్నటువంటి కఠోర దీక్షతో మన పిఎం గారు చేశారు. మరి అలాంటి మందిర నిర్మాణానికి అగ్ని పురాణము, విష్ణు పురాణము, మత్స్య పురాణము ఇవన్నీ చాలా సుందరమైనటువంటి కొన్ని మాటలు చెప్తాయమ్మా. మన మాటలో మందిర అన్న ఒక పదప్రయోగం చేశారు మీరు. ఆ మందిర అన్నటువంటి దానికి ఒక మాట చెప్తాను తల్లి నేను. బహుశా అలాంటి ఆటలు మనకి ఇవాళ లేదు. పూర్వకాలంలో ఇసుకలో అందరూ ఆడేటువంటి వాళ్ళు. 70-80 దశకంలో ఇసుకలో ఆట. ఇవాళ మనం హైజెనిక్ కాస్త ఏదో ట్రెండ్ మార్చుకొని ఇసుకలో ఆట, అందులో గుడి కట్టడం. అక్కడికి వచ్చాను తల్లి, కరెక్ట్ పాయింట్ అమ్మా. ఇసుకలో గుడి కట్టడము చాలా అందంగా సుందరంగా ఉండేది. ఎంత సరదాగా ఆటలు ఆ రోజుల్లో ఉండేవంటే, ఎవరు పెద్ద గొయ్యి తీసి వాడి మధ్యలో పెట్టి వాడు చుట్టూ ఇసుకేసి అందరూ పారిపోవడం, వాడు ఇరుక్కొని అక్కడే. లేదా ఇంకొక రకంగా ఏదో గుడి కట్టడము, ఆ గుడి కట్టి అంటే కాలు పెట్టి కాలుపైన ఇసుక వేసి దాని గోపురంలాగా చేసి దానికి ఒక దారి పెట్టి 4 వైపుల దారి పెట్టి పుల్లలు పెట్టి ఏదో నానా రకరకాలుగా విన్యాసాలు అది చేసి దాంట్లో ఏదో ఒక తెలియని అనుభూతి, ఆనందం అనుభవించేవారు ఆ పిల్లలు. మీరు అలాగా సైకత మందిర నిర్మాణం చేస్తే బాల్యావస్థలో ఏ జ్ఞానము మనకు లేదు, గుడి కట్టాలన్నటువంటి ఇంజనీరింగ్ కానీ లేక డబ్బు కానీ మరొకటి ఏమీ లేదు, నిష్కల్మషమైన మనస్సు పిల్లలది. ఇవాళ మనం రామలల్లా అనుకుంటున్నాం కదా, అలాగా ఆ చిన్న బాల్యావస్థలోనే ఇసుకతో గుడి కడితేనే విష్ణులోకంలో కూర్చుంటాడట. అబ్బో,
ఇసుకతో గుడి కడితే తల్లి అది ఆటపాటల్లో. అలాంటిది బుద్ధిపూర్వకంగా ఎన్నో సమస్యలున్నా దాన్ని అధిగమించి కోట్యాంతర రూపాయలు అక్కడ వేసి, ఒకటి కాదు రెండు కాదు, కోట్లు కోట్లు అక్కడ వేసి భక్తుల ధనంతో, శుద్ధమైనటువంటి ధనంతో ఆ రామ మందిర నిర్మాణం జరిగింది కదా. అంటే ఒక ఇసుకతో మందిరం చేస్తేనే ఇంత పుణ్యం ఉంది అని అంటే, నిజమైన మందిర నిర్మాణం జరిగితే ఆ పుణ్యానికి మనం లెక్క కట్టడానికి పెన్ను పేపర్లు సరిపోవు. మనకు పేపర్ పైన అంకెలు రాయటానికి పేపర్లు మనకు సరిపోవు. అంత విశిష్టమైన పుణ్యం వస్తుందట పురాణం ఘోషిస్తుంది. అయితే చాలామంది అనే విషయం ఏంటంటే గురువుగారు, దేవుడు మనసులోనే ఉన్నాడు, అక్కడ దాకా వెళ్ళాలా, ఇవన్నీ చెయ్యాలా, చేస్తేనే దేవుడా అన్న వారికి మీరేం చెప్తారు? మనం దేవుడు మనసులోనే ఉన్నాడు. మన కంటికి కనిపించినటువంటి గాలి, ఏదో చిన్న సరదాగా జోక్ చెబుతూ ఉంటారు. ఎవడో సైకిల్ మీద వెళుతున్నాడట, ఒక పోలీస్ వచ్చి సైకిల్ గాలి తీసేసాట. ఎందుకు గాలి తీస్తున్నావు అంటే, మరి నీకు మనసులో దేవుడే ఉన్నప్పుడు ప్రపంచమంతా గాలి ఉంటే నీ టైర్కి ఎందుకు గాలి కావాలన్నట. అలాగ మన టైర్ జీవన చక్రం ముందుకు వెళ్ళాలంటే మనసులో ఉన్నంత మాత్రాన సరిపోదమ్మా, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు గాలి ఉంది, గాలి ప్రపంచమంతా నిండు ఉన్న ఫ్యాన్లు వేసుకుంటాం, ఏసీలు వేసుకుంటాం, అన్నీ చేస్తాం. అలాగా కంటికి వెలుగుంది, మరొకటి జ్ఞానం ఉంది, మనం నిత్యం మన ఇంట్లోనే తిరుగుతున్నాం, ఏ వస్తువు ఎక్కడుంది మనకు తెలుసు. కానీ కరెంటు పోతే అంతా అంధకారం అయిపోతుంది. మరి రోజు చూసిన పదార్థములే కదా, రోజు నడియాడిన స్థలమే కదా, కానీ నీకెందుకు లైట్ అవసరం అక్కడ? కానీ నీకు ప్రపంచంలో గాలి ఉన్నప్పుడు మళ్ళీ నీ టైర్ గాలి ఎందుకు అవసరం? అలాగే కొంత ఇది దాన్ని వితండవాదం కింద మనం తీసుకోవచ్చు. అయితే శ్రీమద్ భాగవతం ఈ మాటకు వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అన్నటువంటి మాట, మనస్సులో దేవుడు ఉంటే మనం అక్కడెందుకు వెళ్ళాలి? మనస్సులో దేవుడు ఉన్నాడు అన్నటువంటి దాన్ని ఏ స్థాయిలో చెబుతారు అంటే, గృహస్థ జీవనం నుండి మొత్తం బయటపడిపోయి సాధన మార్గంలో ఉన్నప్పుడు వారికి ఇవేవి అవసరాలు లేవు. అంటే పీఠాధిపతుల స్థాయి, మనం ఆ స్థాయి వారం కాదు. మనం ఆ మాటలు మాట్లాడటానికి మనకు యోగ్యత లేదు, అర్హత లేదు. అర్హత యోగ్యత లేనటువంటి మాటలను మనం మాట్లాడడం సమంజసం కాదు. అలాంటప్పుడు ఇది రాముడు మనకు మనస్సులో ఉన్నాడు, గుడి కట్టడం ఎందుకంటే, ఇది అలాగ మాట్లాడిన వాడికి అన్నీ అవసరం. ప్రపంచమే నీకు గాలి ఇచ్చింది, నీరు ఇచ్చింది, ఆకాశం ఇచ్చింది, అవసరం ఇచ్చింది, గుహలు ఇచ్చాయి. అలాంటప్పుడు నీకు ఇల్లు ఎందుకు? అలాగైతే నీకు మంచి బట్టలు ఎందుకు? అలాగైతే తినటానికి ఎందుకు? తినటానికి కార్లు ఎందుకు? ఇలాంటివన్నీ మనం కూడా మాట్లాడవచ్చు. అది వితండవాదం కిందకి వస్తుంది. భక్తి మార్గంలో మనం వెళుతున్నప్పుడు అక్కడ కావలసినటువంటి రామ ప్రతిష్ఠ, ఒక రూపాన్ని మనం చూడాలి. రాముడు మన కళ్ళు ఎదుట ఉన్నాడు అంటే ఆరాధన చేయటానికి కలిగే భావన మనకు వేరు. ఇప్పుడే మనకు చిన్న దృష్టాంతం చెప్పుకున్నాం. భద్రాచల రాముడు, అయోధ్య రాముడు. భద్రాచల రాముడు అన్నప్పుడు అయోధ్య రాముడు మన దృష్టిపథంలోకి రాడు. అయోధ్య రాముడు అన్నప్పుడు ఈ జ్ఞానచక్షులు కానటువంటి ఈ మాంసచక్షులకు ఆ రాముడు కనిపించడు, దృగ్గోచరం కాడు. మరి అలాగైతే ఏ ఒక్క రూపాన్ని మనం ఈ విధంగా చిత్రించుకొని ఇలాగున్నాడు అన్నటువంటి ఆపాదమస్తకంగా కాళ్ళ దగ్గరుండి శిరపర్యంతరం దాకా రాముని చూచామో, అలాంటి రాముడే మనం కూర్చున్నా, లేచినా, నించినా, పడుకున్నా, పడుకొని లేచినా మనకు అతడే కనిపిస్తాడు. అంటే అలాగ మన మనస్సులో నిండిపోయాడు. అలాగ మనస్సులో నిండిపోవాలి అంటే అక్కడ ఒక భవ్యమైనటువంటి మందిరం ఉండి, ఆ మందిరంలో ఒక అద్భుతమైనటువంటి అర్చా విగ్రహాన్ని, సరే మనం నేరుగా రాముని చూడకపోయినా భావచిత్రం చూస్తున్నాం, ఫోటో మూలకంగానో, టీవీ మూలకంగానో, ఇంకొక మాధ్యమంగానో మనం చూస్తున్నాం. అలాంటప్పుడు ఆ రాముణ్ణి ఆరాధించటానికి మనస్సు నిండా మనం పెట్టుకోవాలి. మనం ఆంజనేయుడు లాంటి వాడమైతే కాదు, మనసులో ఉన్నాడా లేదా చూద్దామని గుండెలు చీల్చుకునేంత భక్తి మనలో అయితే లేదు తల్లి. కానీ ఆ రాముణ్ణి ఆరాధించేటప్పుడు మందిర నిర్మాణ విషయం వచ్చినప్పుడు అక్కడ మనకు మందిర నిర్మాణము ఒక దృష్టాంతం మీకు ఇసుకతో చెప్పారు. ఇంకెవడో ఉన్నాడు, వాడికి ఒక కళ, మందిర నిర్మాణం చేయాలి. వాడి కొన ఊపిరి దాకా నేను మందిర నిర్మాణం చేస్తా, మందిర నిర్మాణం చేస్తా, మందిర నిర్మాణం చేస్తా అని అన్నంత మాత్రాన విష్ణు సాయుధ్య ప్రాప్తమట మత్స్య పురాణం చెప్తుంది. అయితే వాళ్ళు ఎన్ని పాతకాలు చేసినప్పటికీ కూడా ఒక దేవాలయ నిర్మాణం చేసినంత మాత్రాన వారికి విష్ణు సాయుధ్యం లభిస్తుందంటారా? అంతే తల్లి. అంటే ఇప్పుడు ప్రయత్నము, కార్యశీలులు అవ్వడం, మనకు మనసా సంకల్పం,
ఆ మనసా సంకల్పం చేసినటువంటి దాన్ని కార్యగతం చెయ్యాలి. మనం ప్లాన్ చేసుకుంటాం, ఆ చేసినటువంటి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అని మనం ఏదైతే అంటామో అలాగా ఆ కార్యగతం అవుతే, చిన్నపిల్లలప్పుడు మనం ఇసుకతో గుడి కట్టామో, లేదా పెద్ద అయ్యాక గుడి కట్టాలనుకున్నామో, ఇంకెక్కడో ఒక చోట కడుతున్నటువంటి గుడికి ధన సహాయం చేశామో, ఇవన్నీ కూడా మనకు మోక్షానికి దారి తీస్తాయి. అలాంటి సన్మార్గదాయిని అయినట్టు చూడండి, అనుకున్నంత మాత్రాన మనకు మోక్షప్రాప్తి, ఇసుకతో కట్టినంత మాత్రాన మనకు వైష్ణు లోకప్రాప్తి, ఇక నేరుగానే గుడి నిర్మాణం చేస్తే, మందిర నిర్మాణం చేస్తే దాని పుణ్యం చెప్పరానటువంటి పుణ్యం ఉంది. దాంట్లో అక్కడ రాముడు ఉన్నాడు. ఆ రాముడి వైభవం అంతా ఇంత కాదు తల్లి. సమగ్ర రామాయణం 24,000 శ్లోకాలు, గాయత్రీ మంత్రంతో ముడిపడినటువంటిది. అనేక ఋషిమునులెల్లరూ కూడా దాన్ని కొనియాడినటువంటిది. అలాంటి రాముడి చరిత్ర ఆ అయోధ్యాధిపతిది ఎంత చెప్పినా తనివి తీరనటువంటిది తల్లి. చాలా సుందరమైనటువంటి కథ. రాముడు మనకు ఆదర్శ జీవనాన్ని చూపించినటువంటి వాడు. అసలు రాముడు అయోధ్య నగరాన్ని ఏ విధంగా పరిపాలించారు? ఇవాళ మనకు రాముడు లేడు, ఇవాళ మనకు దశరథుడు లేడు, సీతమ్మవారు లేరు. అంటే శారీరకంగా లేరు. వాళ్ళు దేవతలు, పై లోకాల్లో ఉన్నారు, స్మరిస్తే మన పక్కన ఉన్నారు. ఇంకా ఒక తమాషా సరదా మాట కూడా చెప్తారు. ఎక్కడ రామ అన్నటువంటి నామం పలికితే అక్కడ ఆంజనేయుడు వాలిపోతాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపుల్లలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంటే అది మీరు దేవాలయంలో రామానండి, స్టూడియోలో రామానండి, ఇంట్లో రామానండి, వీధిలో రామానండి, నీవు భక్తిగా నించున్న చోట ముందు భక్తిగా రాముడిని రామా అని పిలువు. ఆ రామదూత అక్కడ నీ పక్కన వాలిపోతాడు. మనల్ని రక్షించటానికి వచ్చినటువంటి రాముడు. అంటే ఆంజనేయుడు వస్తున్నాడంటే రాముడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడంటే ఇప్పటికీ మనతో రాముడు ఉన్నట్టు. ఇలాంటి రాముడి గురించి రామాయణంలో శ్రీమద్ వాల్మీకి బాలకాండం దగ్గర నుండి అయోధ్యాకాండమో, కిష్కింధవో, ఇంకొకటో 24,000 శ్లోకాలు రచన చేసినటువంటి రామాయణానికి బ్రహ్మదేవులు వారు ఒక వరం ఇచ్చారట వాల్మీకి. ఈ గ్రంథం ఉన్నాయి, మన వాల్మీకి రామాయణం ఉంది. కొన్ని గ్రంథాలు ఎలాగుంటాయంటే ఎవరో రాస్తారు, ఆథర్ సంబడి రాసినటువంటిది. అది ఏమవుతుందంటే మధ్యలోనే కొన్ని గ్రంథాలు ఆగిపోతాయి. కొందరేదో ఆత్మకథలు అని రాస్తుంటారు. ఈ కథలు మధ్యలోనే ప్రింట్ కాకుండానో, ప్రింట్ అయింది పబ్లిష్ కాకుండానో, ఇంకోటి ఏదో ప్రాచుర్యంలోకి ఇలా ఆగిపోతుంటాయి. కానీ రామాయణ గ్రంథానికి ఎప్పటిదాకా ఆయుష్ ఉంది అంటే బ్రహ్మదేవులు వారు వాల్మీకి ఇచ్చినటువంటి మాట, యావస్థాస్యంతి గిరయః, పర్వతాలు, సముద్రాలు, నదులు, నక్షత్రాలు, సూర్యచంద్రాదులు ఎప్పటిదాకా ఉన్నారో అప్పటిదాకా నీవు రాసినటువంటి రామాయణం అజరామరంగా ఉంటుంది. అంటే గ్రంథమే అజరామరమైతే గ్రంథంలో ప్రతిపాద్యుడైనటువంటి నాయకుడు, అంటే హీరో అని మనం ఏదైతే అంటామో ఆ నాయకుడు ఆయన అజరామరుడు. అలాంటి రాముడు ఏలినటువంటి భూమి అయోధ్య. ఆయన పరిపాలన ఇప్పటికీ కూడా మనం ఒక ఆకాంక్షించేది. మన సర్కారు కూడా ఏం చెప్తుంది? రామరాజ్యం, రామరాజ్యం, రామరాజ్యం. రాముడు లేడు. ఇవాళ మనకు కంటికి కనిపించకపోయినా రాముడు లేడు. కానీ ఆ రాముడు శాసించిన, రాముడు పాలించిన, రాముడు ఏలుబడిలో ఉన్నటువంటి రాజ్యాన్ని మనం కోరుకుంటున్నామంటే ఎంత గొప్పగా ఉంటే దాన్ని మనం కోరుకుంటామమ్మా. అంచేత రామరాజ్యంలో ఈ రామాయణంలో కొన్ని చెప్పేటప్పుడు ఎలాగుండేది అని అంటే, ఇవాళ మనం చూస్తాం ఎక్కడన్నా ఈ మెట్రో పిల్లర్స్ దగ్గర ఏదో చిన్న పోస్టర్ అంటించుంటాడు, రైల్వే స్టేషన్లోనో బ్యాంకుల్లోనో. కనిపించుట లేదు, కనబడుట లేడు అని ఒక చిన్న పోస్టర్ పెడతాడు. ఒక ఫోటో పెట్టి మా నాన్నగారు కనబడుట లేదు అని రాస్తాడు, లేదా మా అమ్మగారు కనబడుట లేదు అని రాస్తాడు. దానికి కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇస్తాడు. లేదా అంతేకాకుండా ఇంకా ఏదో పారితోషికం పెడతాడు, బహుమానం పెడతాడు, 10,000 ఇస్తాను, లేదా మీ తగ్గట్టుగా నా తగ్గట్టుగా మీకేదో నేను ధన సహాయం చేస్తాను రాస్తాడు. ఒక వ్యక్తి కనబడుట లేదు అని చిన్న కాగితం అతికించి వాడి కోసం మనం వెంపర్లాడి నానా రకరకాలుగా పబ్లిసిటీ ఇచ్చుకొని అన్నీ చేసుకొని ఇన్ని చేశాక ఆ వ్యక్తి కనిపిస్తాడో కనబడో మనకు తెలియదు. రామరాజ్యంలో ఇలాంటి వ్యక్తి కనబడుట లేదు అన్నటి వాక్యం లేదట రామాయణం.
భార్య భర్త కోసం పరితపించింది, ఈ పిల్లాడు అమ్మ కోసం పరితపించాడు అన్నటువంటి మాట లేదట రామరాజ్యంలో. పాలివ్వనటువంటి ఆవులున్నాయి అన్నటువంటి మాట లేదట. పండనటువంటి భూమి ఉంది అన్నటువంటి మాట లేదట రామరాజ్యంలో. దుఃఖంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు అని అంటే అలాంటి మాట లేదట. భూతద్దం పెట్టి వెతికినా కూడా అలాంటి వాడు ఎవడు మనకు దొరకడట. అంటే ఇంత అద్భుతంగా రాముడు రాజ్యం ఏలుబడి ఉంటే కదా ఈ మాటలు రాయాలి అక్కడ. అదే మీరు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది అంతా సుభిక్షంగా, అంతా సంతోషంగా, అంతా సవ్యంగా చక్కగా జరిగింది అని. రామరాజ్యం ఇంకా కాసేపు దూరం పెడదాం. రాముడే లేనప్పుడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు ధారణ చేసిన కొయ్య చెక్కలు, ఆ పాదుకలు, అవి రాజ్యం వెళితేనే రామరాజ్యం సుఖంగా ఉంటే నేరుగా రాముడే రాజ్యం వెళితే ఇంకేం చెప్పాలి తల్లి. అసలు ఆ సింహాసనంలో రాముడు అలా అధిష్టానమై ఉంటే చాలు అన్నట్టుగా ఉంటుండేది. అసలు ఏ నేరాలు, ఏ ఘోరాలు అసలు వాటికి తావే లేదేమో అసలు. అలాంటి సుందరమైనటువంటి రాముణ్ణి ఇవాళ మనం చూసుకోవటానికి, ఆరాధన చేసుకోవటానికి మన భారత సర్కారు వారు సంవత్సరం క్రితం అతీ వైభవోపేతంగా రానటువంటి నదీ నీళ్లు లేవు. ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రం నుండి ఉన్నటువంటి మృత్తిక లేకపోతే ఇంకేదో విశిష్టమైనటువంటి ఒక సంపద అది అక్కడ రాముడి సన్నిధికి వచ్చింది. వెండి ఇటుకలు పెట్టారు, నవరత్నాలు పోశారు, మణిమాణిక్యాలు వేశారు. ఆ రామలల్లా విగ్రహ ప్రతిష్టకు ఏదైతే సశాస్త్రీయంగా ఇది ఉండాలి, ప్రతిష్ఠ జరగాలంటే ఇన్ని నియమాలు ఉన్నాయంటే ఆ సకల నియమానుసారంగా సాధారణమైనటువంటి పల్లెటూరులో ఎవరో గుడి కట్టుకుంటారు. పల్లెటూరు అనగానే అనేక కుల మత వర్ణ భేదాలతో అన్నీ కూడుకొని ఉంటుంది. ఏదో ఒక మంచి దేవస్థానం కడుతున్నామంటే డబ్బు ఇవ్వకపోయినా ఇబ్బంది పెట్టనటకుండా దూరంగా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. మన వల్ల కాదండి, మేము డబ్బులు ఇచ్చుకోలేమండి, పోనీ ఏదో మంచి పని చేస్తున్నాడు కదా, మన వల్ల అయిందేదో అతడికి సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేయడం అంటే ఏమిటి? ఇటుకలన్నా మోయడం, ఇసుకన్నా ఇవ్వడం, లేకపోతే సిమెంట్ ఇవ్వడం. ఇవేవీ కాకపోతే వాడిని డిస్టర్బ్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉండడం, ఇవన్నీ పల్లెటూరులో సహజంగా చూస్తూ ఉంటాం. గుడి కట్టాక ఏదో కారణాంతరం చేత గుడి మార్పు జరిగింది అని అనుకుందాం. వేరే గ్రామానికి గుడి వెళ్ళాలి. ఊరు వాళ్ళంతా ఏకతాటిపై నిలబడి మా ఊరిలో ఉన్నటువంటి గుడి ఇంకో దానికి వెళ్ళటానికి వేయలేదు. అలాంటి చిన్న స్థాయిలో పల్లెటూర్లలో జరిగేటువంటి దేవస్థానాలకే అంత వైభవం ఉంటే యావత్ భారతదేశం ఒక్కమారు ఉత్తర భారతం వైపు తన తల ఎత్తి కళ్ళెత్తి మనస్సును అటువైపు పెట్టి నిజంగా క్రితం సంవత్సరం అయితే ఆ రాముడి ప్రతిష్ఠ జరుగుతుంది జనవరి 22 అని అనుకున్నప్పుడు ఆనాడు ఏ ఒక్కడు కూడా బయట వేరే పని పెట్టుకోవాలి, టీవీకి ఎత్తుకొని పోయి కూర్చున్నాడు. నేనేమైనా ఒక క్షణం అటు ఇటు అవుతే ఏది మిస్ అయిపోతానేమో, అభిషేకం మిస్ అవుతానా, ఆరతినా, ప్రతిష్టనా, కళాకర్షణ ఏది మిస్ అవుతాను అన్న భయంతో ఆ భక్తితో రాముణ్ణే చూస్తూ ఇంకే పనులు లేదా, భోజనం లేదు, తిండి తీర్థాలు లేవు. ఇంకా చెప్పాలంటే నేను ఆనాడు నాకు బాగా గుర్తుంది, నేను ఓల్డ్ సిటీలో ఉన్నాను. అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడ పెద్ద స్క్రీన్ పెట్టించి నేను అక్కడ వ్యాఖ్యాతగా వెళ్ళాను. ముగించుకొని నేను మా ఇంటికి వెళ్ళాలి. దారిలో నమ్ముతారు లేదమ్మా, నేను బండి మీద వెళితే సుమారు ఒక 200-300 చోట్ల పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వీధులంబడి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని వీధులంబడి అందరికీ ప్రదర్శన చేస్తున్నారు కదా. అంటే ఎవరో ఏదో పని మీద ఒకవేళ వచ్చి ఉన్నా, భక్తిభావంతో భజన చేస్తున్నా, ఆ మందిరాల దగ్గరనో ఇంకో 4 కూడళ్ళు మధ్యలోనో జనసంచారం ఎక్కువ ఉన్న చోట టీవీలు కూడా పెట్టించి జనానికి చూపించారు అయోధ్య రాముడి యొక్క ప్రతిష్టను. అలాంటి ఆ అధిపతి, అయోధ్యాధిపతిని మనం సేవించడం, ఆరాధించడం చాలా గొప్పది తల్లి. అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లాకు ప్రతినిత్యం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? ఇవి ఆగమోక్తమైనటువంటి కొన్ని ఆచారాలలో మన దక్షిణ దేశంలో ఉన్నటువంటి కొన్ని ఆచార సంప్రదాయాలు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఆచార సంప్రదాయాలు, ఇక్కడ మనకు త్రిమత ఆచార్యులు ఉన్నారు. మధ్వాచార్యుల వారనో, లేక శంకరాచార్యుల వారనో, లేక రామానుజాచార్యులను, ఇలాగ త్రిమతస్థ ఆచార్యుల వారు వారి వారి సంప్రదాయాలు వారికి ఉన్నప్పటికీ ఉత్తర భారతంలో వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి దేశకాలానుసారంగా ఆ భగవంతుడికి జరగాల్సినటువంటి అంటే సుప్రభాత సేవ దగ్గర నుండి ఇవాళ మనకు జగత్ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక శ్లోకం
కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణంలో రాముడి గురించి చెప్పినటువంటి మాట శ్రీ విశ్వామిత్రుల వారు చెబుతారు. ఈ మాట అంటే రాముడికి సుప్రభాతంతో మొదలుకొని రాత్రి పవళింపు సేవ దాకా జరగాల్సినటువంటి సకల షోడశోపచార పూజలు ఒక చిన్న బాలకుడికి, మన ప్రాంతంలో కృష్ణుణ్ణి మనం అలా చూస్తాం బాలగోపాల అని, అంతే అల్లారు ముద్దుగా యశోదమ్మ ఏ విధంగా అయితే లాలించి పాలించిందో అలాగా కృష్ణుణ్ణి చూస్తాం. కానీ ఇవాళ మనకు ఉత్తర భారతంలో రాముణ్ణి కూడా మనం అలా చూస్తున్నాం. అలాంటి రాముడు ఏదో సరదాగా ఒక చిన్న మాట ఏంటంటే, రాముడి నిజ జీవితంలో రామాయణంలో చెప్పేటువంటి కొన్ని ప్రసంగాల్లో ఒక మారు రాముడు భోజనం చేయకుండా మారు చేస్తూ ఏడుస్తూ కూర్చున్నట్ట. ఆవిడ కౌసల్య అన్నది, రామా భోజనం చేయరా, ఎందుకురా ఏడుస్తున్నావు, రా ఏడవద్దు ఏడవద్దు అని ఎంత బుజ్జగిస్తూ ఉన్నా అయోధ్యాధిపతి దశరథుడి పట్టపురాణి, ఆవిడకి దేనికి కొదవలేదు. ఇంటి నిండా పరిచారకులు ఉన్నా కూడా ఆ బిడ్డకు ఒక తల్లి ఏ విధంగా అలారుముద్దుగా గోరుముద్దలు పెట్టాలో అలాగ బంగారుమయమైనటువంటి పాత్రలో నెయ్యి వేసి గోరుముద్దలు పెడుతుంటే రామ తినట్లేదట. ఎందుకంటే మనము రాముడితో రామచంద్ర అని అంటాం. ఈ చంద్రుడికి పైన ఉన్న చంద్రుడు కనిపించాట. నాకు ఆ చంద్రుడు కావాలి అని మనకు చిన్నతనంలో ఒక చిన్న ఈ పద్యాలు లాంటివి, రైమ్స్ లాంటివి కొన్ని చెప్పేవాళ్ళు. చందమామ రావే జాబిల్లి రావే అని ఎన్నిసార్లు పిలిచామో ఒకసారైనా మనకు వచ్చాడో లేదో మనకైతే తెలియదు, ఎప్పుడూ రాలా. కానీ మనము పిలిస్తే కాదు, అక్కడ పిలుస్తున్నాడు వాడు రామచంద్రుడు. ఏ చంద్రుడిని పిలుస్తున్నాడు? పైన ఉన్న చంద్రుడిని పిలుస్తున్నాడు. పిలిచేవాడు రామచంద్రుడు, పైన ఉన్నవాడు చంద్రుడు. ఆయన ఇంకా సగమే. ఈయన రామ ప్లస్ చంద్ర. పోనీ చంద్రుడు వస్తాడా? చంద్రుడు రాడు, దిగి రాడు. మరి ఏమిటి? ఈయన ఆ మారం అయితే వదలట్లేదు, ఏడుపు అయితే ఆపట్లేదు, భోజనం అయితే చెయ్యట్లేదు. ఆ తల్లి ఏం చేసిందట, ఈ రాముడి కొరకు ఎలాగైనా రాముడికి చంద్రుని చూపించాలి, ఆ రాముడు అన్నం తినాలి అని చెప్పి అద్దం తెచ్చి చూపించిందట. అద్దంలో చంద్రుడిని చూడగా ఓ చంద్రుడు దొరికాడు అని చెప్పి రాముడు సంతోషంగా భోజనం చేశాడట. ఇలాంటి అంటే రాముడి బాల్యం ఎలాగుంటుంది అంటే అలాంటి బాలరాముడిని ఇవాళ మనం చూస్తున్నాం. అలాంటి బాలరాముడికి చేయాల్సినటువంటి షోడశోపచార పూజలు, బాలకుడికి ఏ విధంగా అభిషేకాలు కానీ లేక దాని స్నానం అని అన్నా కానీ గౌరవప్రదంగా శాస్త్రీయ పద నిర్వచనం అభిషేకం, అలాగా వాటన్నింటినీ సక్రమంగా ఒక పిల్లాడిని అల్లారుముద్దుగా ఎంత చక్కగా అలంకారం చేస్తామో. ఒక్కొక్కసారి ఆభరణాలు వేస్తుంటారు, సువర్ణ ఆభరణాలు ఒక్కొక్క రాజమహారాజులు, కొందరు దేశాధిపతులు, నేపాల్ నుండి కొన్ని వచ్చినటువంటి ఆభరణాలు అవన్నీ చూస్తుంటే ఎంత భక్తి శ్రద్ధలతో దేశాద్యంతం ప్రజలల్లా మన రాముణ్ణి సేవిస్తున్నారు. ఇలాంటి రాముణ్ణి చూచే సౌభాగ్యం మనకు కళ్ళారా ప్రత్యక్షంగా వీక్షించేటువంటి సౌభాగ్యం మనకు ఎప్పుడొస్తుందో అని ఒక్కసారి మనసులో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ రాముణ్ణి చింతించటానికి ఆ రామనామ పదమే చాలు. జై శ్రీరామ్ అన్నటువంటి ఒక నినాదం ఉన్నదే. ఈ జై శ్రీరామ్ అన్నటువంటి నినాదం మనలో ఎక్కడ లేని ఒక చైతన్యాన్ని నింపుతుంది, ఎక్కడ లేని ఒక బలాన్ని నింపుతుంది. ఎనర్జెటిక్. ఒక్కసారి వేల సంఖ్యలో జనం అంతా గుమిగూడి జై శ్రీరామ్ అని అంటే ఆ భావన అంతఃసత్వం ఎక్కడ లేని బలం పుంజుకొని వస్తుంది. ఆ రాముడి నామమే అంత గొప్పది తల్లి. చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలినంటే కోట్లాది జనుల హృదయాల్లో కొలువు తీరి ఉన్న ఆ కోదండరాముడి వైభవము మాటల్లో వర్ణించలేము. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆ రామ్లల్లా రూపం, ఆ లావణ్యం అందరికీ కూడా హృదయానికి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి పెద్ద దేవాలయం ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల పోరాటము నిరీక్షణ తర్వాత రూపుదిద్దుకున్న ఆ దేవాలయం వార్షికోత్సవం, ఆ సంబరాలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి అనే ఆసక్తి. ఒకవేళ పాల్గొన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాముని అనుగ్రహం అందరికీ సమానంగానే ఉంటుందంటారా? ఇప్పుడే మనము రాముణ్ణి చంద్రుడికి పోల్చుకున్నాం. మీరు అడిగిన ప్రశ్నలో అక్కడ మనం వెళ్ళలేం, లేదా నేనే వెళ్ళలేను, మీరే వెళ్ళలేరు, ఎవరికి ఏమవుతుందో మనకు తెలియదు. కానీ రామచంద్ర అని ఒక మాట మాట్లాడుకున్నాను చూడండి,
ఆ చంద్ర అన్నటువంటి దాంట్లో ఒక చిన్న అర్థం ఉంది తల్లి. చంద్రశ్చండాల వేష్మసు అని ఒక సుభాషితకారుడు చెప్తాడు. చంద్రుడికి ఒక గుణం, అతడిలో ఒక చిన్న శక్తి, శీతలం, చల్లదనం, అందరినీ చల్లగా చూస్తాడు. చంద్రుణ్ణి పూజించిన వాణ్ణి చంద్రుడు చల్లగా చూస్తాడు, చంద్రుణ్ణి చూచిన వాణ్ణి చంద్రుడు చల్లగా చూస్తాడు, చంద్రుడి గురించి స్మరించనటువంటి వాడు కూడా అంటే చంద్రుడి చంద్ర కిరణాలు, శీతల కిరణాలు అందరింట్లో పడతాయి. వీడు నా భక్తుడు కాడు, వీడు నా భక్తుడు కాడు, వీడు అయోధ్యకు రాలేదు, వీడు భద్రాచలం వెళ్ళలేదు, వీడు ఇంకొక చోట వెళ్ళలేదని ఎవరిని చంద్రుడు తన శీతల కాంతి కిరణాలు వేయకుండా ఉండడు. అలాగే రాముడు కూడా అయోధ్యకు వెళ్ళినా, అయోధ్యని ఇక్కడ కూర్చొని స్మరించినా, లేక రాముణ్ణి ధ్యానించినా ఎల్లరి పట్ల ఆ రాముడికి ఆ శీతలమైనటువంటి కరుణా కాంతి ఎల్లవేళలా ఉంటుంది. కోట్ల మంది ప్రజల ఒక విశ్వాసం, ఒక భక్తి, అది శక్తిగా మారి ఇవాళ మనకు కళ్ళెదురుగా ఒక దేవాలయ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజుల నిరీక్షణ ఇవాళ అది ఆకారం దాల్చింది, ఒక రూపం దాల్చింది. అయితే ఇక్కడ సంకల్పం గొప్పదంటారా? మరి మా సంకల్ప సిద్ధి అన్నటువంటిది ఒక పదం తల్లి. ఏ ముహూర్తాన మన గవర్నమెంట్ వారు, సర్కారు వారు దాన్ని సంకల్పం చేసుకున్నారో తెలియదు, కానీ ఆ ముహూర్తము అతీ బలిష్టమైనటువంటిది. భూమి పూజ కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, కోర్టులో వ్యాజ్యాలు కావచ్చు, ఇంకే పరమైనా కావచ్చు, ప్రతి దానికి కూడా ఒక సత్సంకల్పం. మనం ప్రతిదీ అనుకుంటాం మనం ఏదో చేసేయాలి, చెందాలి, అది చేయాలి. భగవన్ నిర్ణయం లేనిదే ఎంతటి వారైనా కూడా అది ఎవరి వల్ల కానిది. ఇవాళ మన అందరి మనస్సులో రాముడు నిండి నేను ఇక్కడ రావాలి, ఈ రూపంతో రావాలి, ఈ శిల్పి చేత చెక్కబడాలి విగ్రహం. ఆ మైసూర్ అతను, కర్ణాటక అతను చెక్కినటువంటి విగ్రహం అది. అలాగా వారికి భగవత్ సంకల్పమే మనందరికీ మనోసంకల్పం అయింది. ఆ మనోసంకల్పం అంటే ఎప్పుడు కూడా మనం ఒకటి మాత్రం మనం అనుకోవాలి తల్లి, నేను అనుకుంటే అయ్యింది అని మాత్రం తప్పు, నేను చేస్తే అయ్యింది అంటే తప్పు, నా వల్లనే అయ్యింది తప్పు. దేవుడి వల్ల అయ్యింది, రాముడి వల్ల అయ్యింది, రాముడు నా యందు ఉండి చేయించాడు అని అంటే మాత్రం నాహం కర్త, నేను కర్త కాదు, నా వల్ల అయ్యే పని కాదు, రాముడే. 500 ఏళ్ల నుంచి నిరీక్షణ. ఎన్నిసార్లు ఎన్ని రకాల గవర్నమెంట్లు మారుతూ వచ్చాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, లేకపోతే మంత్రులు వచ్చారు, గవర్నర్లు వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు. ఎవరికి దక్కంది శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎందుకు దక్కింది? అది రాత ఆయన నుడితి పైన రాసి పెట్టుంది. ఎందరో ఆ అయోధ్య మందిర నిర్మాణంలో పోరాట యోధులు ఆనాడు వాళ్ళు ఇవాళ మందిరాన్ని చూడలేకపోయారు. వాళ్ళ పరిశ్రమ ఉంది, కానీ మనం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మనం తెలపాలి చెల్లి. ఎందుకంటే ఆనాడు వాళ్ళ పరిశ్రమ లేకపోతే ఈనాడు మనకి ఈ అయోధ్య మందిరం మనకు రాదు. అలాగా ఎందరో సత్సంకల్పం అది ఇవాళ కార్యరూపం దాల్చి ఒక ఆకారం, ఆ ఎరుపు శిల, రాజస్థాన్ మార్బల్ అనేదైతే అంటున్నారో ఆ ఎరుపు శిలతో దాని మందిర నిర్మాణం జరిగింది. విశిష్టమైనటువంటి ప్రాకారాలు, స్తంభాలు, గోపురాలు అవన్నీ కూడా వాస్తు శాస్త్రపరంగా, శిల్పశాస్త్రపరంగా చాలా సుందరమైనటువంటిది. సంవత్సరం పాటు నిరంతరంగా 365 రోజుల పాటు జరిగింది. మనం కూడా పుట్టినరోజు చేసుకుంటాం, ఫస్ట్ బర్త్డే. అలాగే మనం కూడా రేపు రాముడి మొదటి జన్మోత్సవం, ప్రతిష్ఠా జన్మోత్సవం, ప్రతిష్ఠ జరిగిన వార్షికోత్సవం, దాన్ని వైభవోపేతంగా భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడా వెళదాం. లేదా టీవీ మాధ్యమమో ఇంకొకటో మీడియా ఉంది మనకి, ఇవాళ పేపర్లు ఉన్నాయి, మొబైళ్ళు ఉన్నాయి, రకరకాలుగా అన్నీ ఇక్కడున్న వీటిని శరీరం ఇక్కడ పెట్టుకుందాం, మనసుతో అక్కడికి వెళ్ళిపోదాం. అయోధ్యకి వెళ్ళి అయోధ్యాధిపతిని మనం గుణగానం చేసి అతడి అనుగ్రహాన్ని పొందుదాం తల్లి. చాలా చక్కగా మీరు అలా చెప్తూ ఉంటే మనసంతా కూడా అయోధ్యలోనే ఉంది అసలు. అయితే ఈ అయోధ్య రామ మందిర వార్షికోత్సవం సందర్భంగా రాముణ్ణి మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలంటారు? డైమండ్ ఉంది తల్లి, వజ్రం ఉంది. వజ్రం యొక్క సౌందర్యము, ఆ వజ్రం చేసేటువంటి దాంట్లో ప్రధానం ఏమిటంటే కటింగ్, ఆ డైమండ్ షేప్ అని ఏదైతే అంటాడు చూడమ్మా, అది. ఈ డైమండ్ షేపు మీరు ఎటు నుండి చూచినా ఒకే మాదిరిగా కనిపిస్తుంది. అవును, అదే డైమండ్ అంటారు దాన్ని. అంటే ఏ వ్యక్తి రాముణ్ణి ఎలాగ చూస్తాడో రాముడు వాడికి ఆ రకంగా అనుగ్రహం చేస్తాడు.
నేను రాముడికి తమ్ముణ్ణి, అన్నయ్యగా రాముడు కనిపిస్తాడు. రాముడు నాకు స్వామి, దేవుడిగా కనిపిస్తాడు. అందుకనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని ఒక శ్లోకం చెప్తారంటే అయోధ్యలో ఉన్నటువంటి పురప్రజలు, ఋషులు, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, మన సీతాదేవి, దశరథ, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాముని పిలిచేవారట. వాళ్ళందరికీ కూడా రాముడు అదే విధంగా కనిపించేవాట. అలాగా మనము వ్యక్తులకు ఉపకారం చేస్తాం. మరికొందరు ఆ ఉపకారం నుండి ప్రత్యుపకారం పొందటానికి చేస్తారు. అది రెండో రకం. రాముడు కూడా తన జీవితంలో ఎందరికో ఉపకారం చేశాడు. ఉపకారం చేస్తే ఏనాడు కూడా ఆ ఉపకారం పొందినటువంటి వ్యక్తి తన ఎదుట పడితే రే నేను నీకు ఉపకారం చేశాను ఏనాడు చెప్పలేదట. తను చేసిన ఉపకారాన్ని ఏనాడు గుర్తుపెట్టుకోలేదు. ఎదుటివారు తనకు ఉపకారం చేస్తే దాన్ని ఏనాడు మరిచిపోలేదట. ఇవి రెండు మనం జీవనంలో పెట్టుకోవాలి. మనం ఉపకారం చేస్తే చేసిన ఉపకారాన్ని పదే గుర్తించి వాడిని హింసించరాదు. వాడు అనుకుంటా ఎందుకన్నా వీడి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, ఎందుకన్నా వీడి నుండి ఉపకారం పొందా అని అనుకోకూడదట. రాముడు ఉపకారం చేస్తే ఏనాడు దాన్ని స్మరించి వాడిని హింసించేవాడు కాదు. ఏనాడు తను ఉపకారం పొందితే ఆ ఉపకారాన్ని ఎన్నటికీ మరవనటువంటి వాడు. ప్రతి ఒక్కరి నుండి ఉపకారాన్ని మనం తీసుకోవాలి. దాన్ని మనం కృతజ్ఞత అని అంటాం. తీసుకున్న ఉపకారాన్ని స్మరించి వాడికి విధేయుడిగా ఉండడం కృతజ్ఞతా భావన. చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోవాలి. దాన్నే గుర్తుపెట్టుకొని కనిపించినప్పుడల్లా లేదా వాడో వాడి కొడుకో మనవడో మునిమనోడో రే మీ తాతకు నేను ఉపకారం చేశాను, మీ తాతకు నేను ఉపకారం, వాడు అనుకుంటాడు మా తాతకు ఎప్పుడో ఉపకారం చేస్తే నేనేమిటండి అని అంటాడు. అలాగ మనం ఎన్నడూ కూడా ఈ రాముడి దృష్టిలో అంటే రాముడి గురించి చెప్పేటప్పుడు వాల్మీకుల వారు 16 గుణాలు చెప్తారు అక్కడ. అంటే 16 అణాలు అని మనం ఏ రకంగా తెలుగు ప్రాంతంలో 16 అణాలు అంటే పరిపూర్ణమైనటువంటిది అంటారు చూడండి. అలాగే 16 లక్షణాల్లో ఈ 2 గుణాలు మనం ఆదర్శంగా జీవనంలో పెట్టుకుంటే మనం నిజంగా పైకి వస్తాం తల్లి. అలాంటి రాముడి వార్షికోత్సవ సందర్భంలో మనకు భగవంతుడు దివ్యమైన ఒక అవకాశం ఇవ్వని చూడటానికో, పాడటానికో, పొగడటానికో, సేవించటానికో ఏ రకమైనటువంటి సంకల్పం మన పేరు మీద ఆయన రాసి పెట్టుకున్నాడో తెలియదు. ఆయన డైరీలో మనకేదో రాసి ఉంటాడు, వీడు రావాలి, వీడికి ఈ సేవ కేటాయించాలి. అది మనకు దొరికితే జన్మ చరితార్థం. అలాంటి రామ ప్రతిష్ఠా వార్షికోత్సవాన్ని మనం ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాం. అది మనందరికీ కూడా శ్రేయోదాయకం అవ్వాలని ఆశిస్తూ నా 2 మాటలు ముగిస్తాను. జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితం, మరెంతో మంది హృదయాల్లో గూడు కట్టుకున్న ఆరాధ్య దైవం నేడు ఓ కోవెలలో కొలువై అందరికీ కూడా కరుణించి కటాక్షిస్తూ ఉన్నారు. మరి ఆ రామ్ లల్లా మందిర నిర్మాణ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రాముని గుణగణాలను ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని మరింతగా ఆనందమయం చేసుకుంటారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది వాటి ప్రత్యేకమైన కార్యక్రమం. అయోధ్యాధిపతి వైభవం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.